చేసింది. అక్కడ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి అక్కడ భూములు కొనిన దాంట్లో ఏవో అక్రమాలు పాల్పడి ఏముంటే బయట పెట్టండి. క్లియర్గా చెప్తున్నాం, మీ అధికారులు మీరు మీ ప్రభుత్వం ఉంది కదా, ఏదో అమాయకులు నలుగురిని సస్పెండ్ చేసేస్తే కుదరదు. ఎవరున్నారు దీని వెనకాతల, ఏ భూములు కొన్నారు, ఆ భూములు ఏమేమి అక్రమాలు చేశారు అవన్నీ బయట పెట్టండి. అంతేకాకుండా పోలవరం నింద ఇతని పైన పడుతుంది, ఈ తప్పిదాలు నింద ఇతని పైన పడుతుంది చంద్రబాబు గారి పైన అని ఏదో రకంగా ఒక ఇష్యూ డైవర్షన్కి ఓ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. ఇంక ఇది కాకుండా ఏదైతే కరకట్ట ఫైల్స్కి సంబంధించి నిజంగా ఒక ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏదైతే విజయవాడ అవనిగడ్డ దగ్గర కరకట్ట కాలుష్య నియంత్రణకు సంబంధించి మళ్ళీ దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో